హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా విజయ్ దేవరకొండ నటించిన మూవీ ఫ్యామిలీ స్టార్ వచ్చింది కదా. సో ఇది హిట్ అయిందా? సో దీని స్టోరీ ఎలా ఉంది, దీంట్లో ఎలా యాడ్ చేశారు, సో సినిమాటోగ్రఫీ వీటి గురించి అన్నీ తెలుసుకుందాం. సో కథ విషయానికి వెళ్ళే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే కొత్త వారు చూసినట్లయినా తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కథలోకి వెళ్ళిపోతే గోవర్ధన్ విజయ్ దేవరకొండ మధ్యతరగతి యువకుడు. కుటుంబమే అంటే ప్రాణం. సివిల్ ఇంజనీర్కి ఎక్కువ సంపాదించే అవకాశం ఉన్న కుటుంబానికి దూరంగా వెళ్ళడం ఇష్టం లేక హైదరాబాద్లోనే పనిచేస్తుంటాడు. మద్యానికి బానిసైన పెద్దన్నయ్య, ఇంకా జీవితంలో స్థిరపడే దశలోనే ఉన్న చిన్నన్నయ్య, వాళ్ళ కుటుంబాల మంచి చెడులను చూస్తూ చాలీచాలని జీవితంతో నెట్టుకొస్తున్న అతడి జీవితంలోకి ఇందు అంటే మన మృణాల్ ఠాగూర్ వస్తుంది. వచ్చి రాగానే అతని కుటుంబాన్ని అర్థం చేసుకొని వాళ్ళతో కలిసిపోతుంది. ఇక ఇద్దరు ప్రేమలో అయితే పడతారు. ఇంతలో ఊహించిన విధంగా ఇందు రాసిన ఒక పుస్తకం గోవర్ధన్ చేతికి అందుతుంది. అదే ఇంతకీ ఆ పుస్తకంలో ఏముంది, ఇద్దరి మధ్య ప్రేమను ఎలా ప్రభావితం చేసింది, అసలు ఇందు ఎవరు, గోవర్ధన్ జీవితంలోకి ఎలా వచ్చింది, అతను మధ్యతరగతి కుటుంబ కష్టాల నుంచి గట్టెక్కాడా లేదా, ఇంకెలాంటి విషయాలన్నీ ఇంట్రెస్ట్గా తెలుసుకోవాలనుకుంటే మూవీ అయితే చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక కథ ఎలా ఉందంటే, తన కుటుంబాన్ని, తన జీవితంలోకి వచ్చిన ఓ అమ్మాయిని ప్రాణంగా ప్రేమించిన ఓ యువకుడి కథే ఈ మూవీ అని చెప్పొచ్చు. ఇక ఫ్యామిలీ కోసం ఎంత దూరమైనా వెళ్ళే ఆ హీరో అదే స్థాయిలో తన కుటుంబాన్ని, తన మనస్తత్వాన్ని అర్థం చేసుకున్న ఓ అమ్మాయి కోసం ఏం చేశాడు, మధ్యలో వచ్చిన అబద్ధాలు ఎలాంటి సంఘర్షణకు కారణమైనది అనేది ఈ మూవీలో సీన్స్ అనమాట. ఐ లవ్ యూ అనే మాట ఓ వ్యక్తి చెప్పేది కాదు, ఓ కుటుంబానికి చెప్పేదంటూ మన కుటుంబ వ్యవస్థ బలాన్ని ఇక డైరెక్టర్ ఈ కథతో చాటి చెప్పే ప్రయత్నం అయితే చేశాడు. కథ పరంగా చూస్తే చిన్న మెసేజ్. ఓ బలమైన సినిమాకి, అంచనాలు ఉన్న సినిమాకి కావాల్సిన సరుకు, సంఘర్షణ అందులో కనిపించవు. కానీ కొంతమంది దర్శకులు కథనం మాటలతో మ్యాజిక్ చేస్తూ ఉంటారు. ఇక పరశురాంలోనూ అలాంటి రచయిత ఉన్నాడని ఆయన సినిమాలో చాటి చెప్పాయి. అయితే ఈ సినిమా విషయానికి వచ్చేసరికి స్టోరీ పరంగాను ఇంకా కసరత్తులు చాలలేదనే చెప్పచ్చు. ఈ ఘన విజయం సాధించిన గీతా గోవింద్ తర్వాత ఆ కలయికలోనే వచ్చిన ఈ మూవీ ఇది. ప్రత్యేకమైన అంచనాలతో ప్రేక్షకుడు థియేటర్కి వస్తాడు. అయితే అటు కామెడీ పరంగా కానీ, స్టోరీ కథనాల పరంగా కానీ ఏ దశలోనూ అంచనాలను అయితే అందుకోలేని మూవీ అనే చెప్పొచ్చు. ఇక మధ్యతరగతి యువకుడిగా విజయ్ దేవరకొండ చేసే విన్యాసాలతో కథ మొదలవుతుంది. ఇంట్లోనూ బయట పొదుపు కోసం హీరో పడే పాటలతో సీన్స్ అన్నీ సాగిపోతుంటాయి. అలా సాగుతున్నట్టే ఉంటాయి తప్ప పెద్దగా ప్రభావితం అయితే చూపించు. వాస్తు ప్రకారం సాగే ఫైట్ కాస్త కొత్తగా ఉంటుంది. ఇంకా హిందూ క్యారెక్టర్ రాక తర్వాత కూడా సన్నివేశాలు పెద్దగా పనిలేదు. ఇక ఇంటర్వెల్ సీన్ ముందు వచ్చే సీన్స్ అన్నీ సినిమాకి కాస్త ఇంట్రెస్ట్గా అయితే మార్చాయి. దీంట్లో ఈ ట్రాజిడీ ఊహించేదైనా ఇక సెకండ్ హాఫ్లో అంచనాలు అయితే పెంచుతాయి. అమెరికా నేపథ్యంలో సాగే సెకండ్ హాఫ్ చాలా సన్నివేశాలు అయితే బోరు కొట్టేస్తాయి. ఇక హిందూ థీసిస్ ప్రసంగం ఆ నేపథ్యంలో కొన్ని సీన్స్ పర్వాలేదు అనిపించిన ఈ క్లైమాక్స్ సీన్స్ సాధారణంగానే అనిపిస్తాయి. అక్కడక్కడ కొంచెంగా అయితే ఫైట్స్, కొన్ని మాటలు విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాగూర్ జోడీ మినహా పెద్దగా ప్రభావం అయితే చూపించదు. విజయ్ దేవరకొండ మధ్యతరగతి యువకుడిగా గోవర్ధన్ పాత్రలు అయితే ఒదిగిపోయాడని చెప్పొచ్చు. పాత్ర తగ్గట్టుగానే కనిపిస్తాడు, స్టైలిష్గా కూడా మెప్పిస్తాడని చెప్పొచ్చు. హిందూ పాత్ర అయితే ఫస్ట్ హాఫ్లో నవ్విస్తూ అందంగా కనిపించింది. ఈ సెకండ్ హాఫ్లో ఆమె క్యారెక్టర్ చుట్టూ పండిన భావోద్వేగాలు సినిమాకి అంత కీలకం. సో ఇక విజయ్ మృణాల్ ఇద్దరు జోడీగా బాగుంది. ఇక రోహిణి అట్టంగడి పోషించిన భామ పాత్ర మినహా మిగిలిన పాత్రలే బలంగా లేవు. ఇక జగపతి బాబు, వెన్నెల కిషోర్, ప్రభాస్ వీళ్ళంతా అలవాటైన పాత్రలు అయితే అక్కడక్కడ కనిపించి వెళ్ళిపోతూ ఉంటారు. మరో హీరోయిన్ దివ్యాంశ్ కౌశిక్ కాసేపు కనిపించి ఆ పాత్ర అయితే జాడే ఉండదు. ఇక క్లైమాక్స్ సీన్స్ విలన్ వచ్చినా, పెళ్ళికి వచ్చినా ఇక గెస్టులు అయితే ఒకరిలాగా ఆ పాత్ర మిగిలిపోతుంది తప్ప ప్రభావం ఏమి చూపించదు. ఇక ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ వచ్చేసి విజయ్, మృణాల్ ఠాగూర్ జోడీ. ఇక ఇంటర్వెల్ సీన్స్ అయితే బాగానే ఉంటాయి, కొన్ని సంభాషణలు కూడా బాగుంటాయి. మైనస్ పాయింట్స్ వచ్చి స్టోరీ అండ్ కొన్ని ఎమోషన్స్ కూడా పెద్ద ఏముండవు. ఇక కామెడీ ఓవర్ అంతే, ఇంకా అంతకుమించి ఏమీ లేదు. ఎవరైతే ఖాళీగా ఉన్నారో వాళ్ళు వెళ్ళి అయితే చూడండి మూవీని. సో మీలో ఎంతమందికి నచ్చింది ఈ మూవీ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.